డీటెయిల్స్ చూస్తే బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా తెలిపారు. మంగళవారం జిల్లా ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ శాఖల ఆధ్వర్యంలో స్థానిక సంక్షేమ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ 9 రోజులు జిల్లా మండలాల్లో అన్ని శాఖల ఆధ్వర్యాల్లో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని సూచించారు. తక్కువ సమయంలో ఎంతో గొప్పగా తొలి రోజు వేడుకలు నిర్వహించిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. మనం ప్రభుత్వం ఆదేశాల మేరకు మొన్ననే ప్రతి ఒక్క జిల్లాలో తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ బతుకమ్మ పండుగ అన్ని డిపార్ట్మెంట్స్ నిర్వహించాలి. జిల్లా లెవెల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలి, గ్రామాల్లో పట్టణాల్లో కూడా నిర్వహించాలి. ప్రభుత్వం నుంచి చాలా డీటెయిల్డ్గా ఆదేశాలు రావడం జరిగింది. దాని కంటిన్యూషన్లో నిన్ననే మనం అడిషనల్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ కమిటీలో అడిషనల్ కలెక్టర్ గారు, డిఎస్సిడిఓ గారు, డిడబ్ల్యూఓ గారు, తర్వాత డివైఎస్ఓ గారు, కమిషనరు, డిటిఆర్ఓ గారు, మరి ఇటువంటి అందరూ అధికారులు వారి సమన్వయంతో ఒక కమిటీ కూడా ఏర్పాట్లు చేసి నిన్ననే డిసైడ్ చేశాము. ఒకరోజు ఇట్లా డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి చేస్తే మళ్ళీ పెద్ద ఎత్తున మన బతుకమ్మ పండుగ కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈరోజు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎందుకు చూస్ చేశామంటే, ఒకటేమో సంఖ్య ఎక్కువ ఉంటుంది, ఆబ్వియస్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ట్రైబల్ వెల్ఫేర్ అన్ని డిపార్ట్మెంట్స్ చేసుకుంటే గ్రాండ్గా చేసుకోగలుగుతాము. రెండోది ఇందాక అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్లు సంక్షేమమే, ఫస్ట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంక్షేమం ద్వారానే చేస్తేనే మళ్ళీ అందరూ కూడా బాగా ఉంటారు, పండుగ కూడా మంచిగా జరుపుకోవచ్చు. కాబట్టి ఒక ఆలోచనతో మళ్ళీ ఈరోజు మనం ఆల్ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ట్రైబల్ వెల్ఫేర్ వారన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఈరోజు చాలా చక్కగా ఆర్గనైజ్ కూడా చేశారు. చాలా షార్ట్ టైంలో నిన్ననే డిసైడ్ అయింది, విదిన్ 24 hours. సో అందరూ కూడా అంటే ఆల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్, తర్వాత ప్రిన్సిపల్స్, హెచ్డబ్ల్యూస్, ముఖ్యంగా అమ్మాయిలు, తర్వాత వారి రిలేటివ్స్ అందరూ కూడా విదిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో 24 hours కూడా చక్కగా ఆర్గనైజ్ చేశారు. కాబట్టి మీ అందరికీ కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము, ధన్యవాదాలు కూడా